అందరికీ ప్రైజ్ లార్డ్. యేసు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, దయచేసి గమనించండి. 4వ మాట మనం గమనిస్తే కల్వరి శిలువలో ఆయన పలికిన 4వ మాట ఎంతో విలువైన మాట. ఈ 4వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, దాని ద్వారా ఏం నేర్చుకొని ప్రజలకు తెలియజేయాలి, దయచేసి గమనించండి. మొట్టమొదటిగా 4వ మాట గమనిస్తే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. చూడండి, ఎంతో ఎడబాటు అక్కడ మనం గమనిస్తా ఉన్నాం. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని వేడుకుంటున్నట్లు మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 27:46 తండ్రితో సంభాషణ కొనసాగిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, అయ్యా నన్ను ఎందుకు చేయి విడినతివి. ఎస్, దేవుడు మనల్ని విడిచిపెడితే మనము జీవించడం చాలా కష్టతరం అండి. అందుకే ఆయనతో మనం ఎలా కలిగి ఉండాలి, సావాసం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అనే భావోద్రేకానికి గురై మనం ఆలోచిస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఎడబాటు మన జీవితంలో జరిగినప్పుడు ఆ బాధ, ఆ వేదన మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని వేడుకుంటుండే, అయ్యా నన్ను ఎందుకు విడిచిపెట్టావు చేయి. ఎస్, మనం మన జీవితంలో ఆలోచిద్దాం. ఎడబాటు జరిగినప్పుడు ఆ బాధ వేదన అంత ఇంత కాదండి, చాలా జరుగుతుంది. అందుకే నిత్యము ఆ తండ్రితో సహవాసం కలిగి నీవు జీవించాలనే మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాట ప్రకారము మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.